కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. ఫస్ట్ ఎయిడ్ చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎస్ డాక్టర్. ఏమైంది అమ్మాయికి? ఏముందండి, వైరస్ అటాక్. అదే లవ్ వైరస్ అటాక్. ఎవరినో ప్రేమించుంటుంది, వాడు అవసరం తీరిపోగానే జెండా ఎత్తేసుంటాడు. అంతే, బతికే ధైర్యం లేక చావాలనుకుని ఉంటుంది. అంతేనంటావా? ఈ వయసులో లవ్ కంటే పెద్ద ప్రాబ్లం ఏమేంటుందండి? అయినా ఈ అమ్మాయిలు ఉంటారు చూడండి, మెంటలీ చాలా వీక్. సెకండ్స్ లో లవ్ లో పడతారు, సెకండ్స్ లో మోసపోతారు, సెకండ్స్ లో చచ్చిపోతారు. చిచి, ఏవైనా ఈ అమ్మాయిలకి ఇంత వీక్నెస్ ఎందుకండి? స్టాప్ ఇట్ రవి. అమ్మాయిల గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నీకంటే మెంటల్ గా మేమెంతో స్ట్రాంగ్. మీలాగా మాకు ఫ్లక్చుయేషన్స్ ఉండవు. అందుకే మీ ప్రేమనే నిజం అనుకుంటాం. మోసపోయినప్పుడు అది భరించలేక చచ్చిపోవాలనుకుంటాం. అయినా అమ్మాయి ఏ సిచ్యువేషన్ లో సూసైడ్ అటెంప్ట్ చేసిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? ఛా, ఐ పిటీ యు రవి, ఐ పిటీ యు. ఐఎమ్ సారీ లక్ష్మి, డ్యూటీలో జాయిన్ అవ్వగానే ఇలాంటి ఇన్సిడెంట్ అవడంతో కొంచెం అప్సెట్ అయ్యాను. దీనికి తోడు నాకు ఉద్యోగం అయితే వచ్చింది, కానీ లైఫ్ లో దానికంటే చాలా ముఖ్యమైనది మిస్ అయిన డిస్టర్బెన్స్ లో ఏదేదో అనేసాను. ఐఎమ్ అగైన్ రియలీ సారీ. నేను ఇప్పుడే వెళ్ళి అమ్మాయిని చూసేసి వస్తాను. Flight EVA 547 crew are requested to attend their duties immediately. Passengers are also requested to board into the flight. Thank you. I'm very sorry, young lady. ఇందాక నేను అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నాను. You should get well soon and I shall pray for you. దేవుడా, ఏం కోల్పోయి అమ్మ ఇంత బాధపడుతుందో నాకు తెలియదు, కానీ దయచేసి ఆమె కోరుకున్న దానికి దక్కేలా చూడు స్వామి. అంజలి, అంజలి, My God. Ravi. సార్, నూన్ షో హెవీ రిటర్న్ సార్. 1 వీక్ హౌస్ఫుల్ సార్. సిటీలో పిక్చర్ సూపర్ కలెక్షన్ సార్. అరే మనోహర్, మొత్తానికి సాధించావరా. పిక్చర్ సూపర్ హిట్. ఇండస్ట్రీలో టాక్ ఏంటో తెలుసా నీకు? 20 సెంటర్స్ లో 100 days అని. సరే రా, ఆడియన్స్ రియాక్షన్ ఏంటో లోపలికి వెళ్ళి చూద్దాం. రే, ఎడిటింగ్ లోను మిక్సింగ్ లోను పిక్చర్ని 100 సార్లు పైగా చూశాను. నాకు ముఖ్యమైన పని ఉంది, నేను రాలేనురా. ఇప్పుడేంట్రా అంత పని? పోరా. పాస్పోర్ట్ టికెట్స్ అని చేతిలో ఉంచుకోవాలి, తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ తీయలేం కదా. అక్క, ఈ పాలు తాగు. ఇమిగ్రేషన్ అది పూర్తయి భోంచేయడానికి టైం పడుతుందట. ఆడవాళ్ళు బయలుదేరడం సామాన్యం. అయ్యో, ఉండండి ఉండండి, నేను తెస్తాను. ఇక్కడే ఉంచండి. ఇదేమైనా పెద్ద వెయిట్? చెప్పేది వినండి. పెద్ద పెద్ద బరువులు మిలిటరీలో మోసాను. నువ్వు హ్యాండ్ బ్యాగ్ ఒక్కొక్కటి తీసుకెళ్దాం. నీ పేరుని అర్చన చేయించాం. ఇదిగో ఒక ప్రసాదం. అమ్మా, మీరుండండి. నేను తెస్తాగా, రా. హాయ్.
గుడ్ న్యూస్. నా పిక్చర్ రిలీజ్ అయింది. పరీక్షలో పాస్ అయినట్టుగా ఉంది. బయలుదేరే సమయంలో వచ్చానా? ఊరికా? కంపెనీ వాళ్ళు పంపుతున్నారా? లోపలికి రమ్మని పిలవు కదా. నేను రాననుకున్నావు కదూ. ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చాను అనుకుంటున్నావా? ఇలా చూడు సౌమ్య, నువ్వు ఫోన్ చేసినప్పుడు నాకు మాట్లాడడం కుదరలేదు. తిరిగి నేను ఫోన్ చేశాను, బట్ నువ్వు మాట్లాడలేదు. షూటింగ్ హడావుల్లో పిచ్చి పట్టినంత పని అయింది. తెలుసు. మరి ఇంకేంటి? ఓ, పత్రికలో వచ్చిన గాసిప్స్ ని నమ్ముతున్నావా? నందిని వర్మ నాకు పిక్చర్ ఇచ్చారు, అంతే. పిక్చర్ ఫినిష్ అయింది, పేరు అదృష్టం వచ్చింది. అదృష్టం? ఈసారి నేను వచ్చి టైటిల్ అడగలేదు, అదేగా. టైటిల్ ఏముంది సౌమ్య? ఇప్పుడు పిక్చర్ పూర్తయిపోయిందిగా. ఎవరు సెలెక్ట్ చేస్తే ఏంటి? సౌమ్య, సౌమ్య, నువ్వు కూడా నన్ను దురదృష్టవంతురాలు అనుకున్నావు కదా. అదేం కాదు సౌమ్య, ఫెయిల్ అవుతానేమోనని భయం. వేరే వాళ్ళు. నేను కావాలని చేయలేదు సౌమ్య, ప్లీజ్. నువ్వు చేసిందే కరెక్ట్, నేనే దురదృష్టవంతురాలని. ఏంటి సౌమ్య నువ్వు అనేది? ఎంత పెద్ద జాబ్ చేస్తున్నావు. నువ్వు చేసిన ప్రోగ్రామ్ అమెరికాలో వర్క్ అవుతోంది, సొంత ఇల్లు కొన్నావు. ఇదంతా అదృష్టం కదటవా? కానీ నువ్వు అలాగే అనుకున్నావు. లేదు సౌమ్య. నేనెలా నీతో బతకగలను? కాదు సౌమ్య. రేపేదన్నా అయితే సౌమ్య, నన్నే అంటావు, నేను తట్టుకోలేను. అంటే వేగం అనే 2 అక్షరాల కోసం మన భవిష్యత్తు నాశనం అవ్వాలా? ఓపెన్ ద డోర్ సౌమ్య, తలుపు తీ. నా సైడ్ నుంచి ఆలోచించి చూడు సౌమ్య. నేను మొదటిసారి చూసినప్పుడే నిర్ణయించుకున్నాను. మా నాన్న ఎదిరించి ఇంట్లోంచి బయటకు వచ్చి కష్టపడి కనపడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కథ చెప్పి ఈనాటికి సాధించాను. అంతా నీకోసమే. నువ్వు లేకుండా నా గెలుపుకి అర్థం లేదు సౌమ్య. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకో. సో మన మంచిగా అంతేనా? ఇద్దరితో అంతా అయిపోయినట్టేనా? ప్లీజ్. సో చేసుకుంటావా? ఏమి చేయమందువే? Yes.
ఫ్లైట్ క్యాన్సిల్, ప్రోగ్రామ్ క్యాన్సిల్, టికెట్ క్యాన్సిల్. సామాన్లు మళ్ళీ పైకి మోసుకెళ్ళాలి. ఆపండి 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 అందరూ ఎక్కకుండాని ఏటా తొందర హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ ఓరిని చిమ్మడా డ్రైవర్ సచ్చినోడా అరి చేయకొద్ది ఎలా కొలతో ఉందేంటా నీకు ఓ లాగించేస్తున్నావు అరే ఆపా ఏంటిది నడుము అనుకున్నావా నలుగు పిండి అనుకున్నావా ఇలా నొక్కేసావేంటి ఎంత సొట్టడిపోయిందో చూడు ఈ సొట్టెట్ వచ్చిందంటే చేసుకునేవాడికి ఏం చెప్పుకోవాలా ఇంట్లో వాళ్ళ ముందు ఎలా తలెత్తుకోవాలా అలా చూస్తావేంటి నొక్కేసి నాకేం తెలియదు అన్నట్టు నంగనాచిలాగా అలాగా పులగా ఫ్యామిలీ అనుకున్నావా సొట్టని బయట కింద దాచేసి నాకేం తెలియదు నారాయణమ్మ అనుకోటానికి సక్కినేటిపల్లి పెద్దరాజు గారికి మనవరాల్ని పద్మనాభరాజు గారి కూతుర్ని మధ్యరాజు గారికి మేనకోడల్ని అట్టేడావిడ ఇట్టేడావిడ పేరు గల ఫేమస్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ పిల్లకి సొట్టేసావని తెలిస్తే నిప్పులు పిండేస్తారు మరి ఆయ్. మంది నోరు కాదు సకినేటిపల్లి. ఏమైంది? వామ్మో, మళ్ళీ పడింది ఏమిటి? సొట్ట ఎక్కడ? నిన్నే ఎక్కడ? సకినేటిపల్లి మీద మొత్తం ఎన్ని? ముందు 2 వెనక 2 మధ్యలో 1 మొత్తం 5 అవన్నీ నా ఖాతాలో వేసుకుంటాను. సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపో. అడ్రస్ కావాలి తొందరగా వచ్చేస్తా అయ్యయ్యో నా చీటీ నా అడ్రస్ చీటీ గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ రామ్ నాయక్, సర్కిల్ ఇన్స్పెక్టర్. గ్లాడ్ టు మీట్ యూ. మన ఫ్లైట్ హైజాక్ లో చచ్చిపోయిన హైదరాబాద్ లో ఒకడు హైదరాబాద్ వాడు సార్. వాడి ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ. ఓకే సార్. మనం క్లాస్ ఎగ్గుంటుంటే బండదానికి తెలిసింది అనుకోరా, అదే కామర్స్ టీచరు మన ముగ్గురు పని అవుట్. ముందు ఎవరైనా వెళ్ళి సూచన పిలుచుకురండి రా. నువ్వేంటి మా స్కూల్లో మా యూనిఫామ్ లో ఉన్నావు? ఈ రోజే మీ స్కూల్లో కొత్తగా జాయిన్ అయ్యాను. ఓ, ఏంటి సడన్ గా? అది నీతో చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, చెప్పొద్దు. ఈ రోజు నువ్వు స్కూల్కి రాలేదే? ఆ? అది నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పించావు గంగన వెతుకుంటే మనం వాళ్ళ స్కూల్కి వెళ్ళావా? తను నిన్ను వెతుకుంటే ఇక్కడికి వచ్చిందట్రా. లవ్ అంటే అదే మరి. రొట్టి విరిగి నేతలో పడ్డట్టు నీ రొట్టి డైరెక్ట్ గా నోట్ పడిందిరా. ఒరే కాకి, నువ్వు నోరు తెరవ ఈగలు పడతాయి. ఒరే విక్కీ, ఈ రోజే నీ ప్రేమని చెప్పేసి రేపు పెళ్లి చేసుకో, ఎల్లుండి పిల్లల్ని కనేయండి. ఆ పిల్లల్ని తీసుకొని స్కూల్లో జాయిన్ చేద్దాం. నేను వెళ్ళి ఫార్మ్స్ తీసుకో. నేను అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్ళాలి. మెట్లు దిగినట్టు సుజి చదువుకుంటుంది, నిన్ను వెయిట్ చేయమంది. తర్వాత నీ ఫిగర్ ఉందే అమ్మాయి.
నువ్వు నన్ను వెతుక్కుంటూ మా స్కూల్కి ఎందుకు వెళ్ళావో నేను నిన్ను వెతుక్కుంటూ మీ స్కూల్కి అందుకే వచ్చాను.